మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్తల్ నియోజకవర్గంలో నెల రోజులుగా కృష్ణానదికి వరదలు వస్తున్నా సంగంబండ ప్రాజెక్టుకు చెరువులకు నీరు ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి తన పదవిని తక్కువగా భావించరాదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలంటూ విమర్శించడాన్ని తప్పుపట్టారు. కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మక్తలకు మాత్రమే నీరు రావాలని, మా ప్రాంతం నీటి హక్కు పోతుంటే ఊరుకోమని అన్నారు. మీకు ధైర్యం ఉంటే కృష్ణానది నుంచి ట్యాపింగ్ చేసి నీరు తీసుకోండి అంటూ మంత్రి శ్రీహరికి ఢీకొట్టారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో దోచుకుందంటూ కేసీఆర్ నుండి పాలన పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఈరోజు దాదాపు నెల నుంచి మనకు కృష్ణా నది కానీ భీమా నది కానీ రావడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ సంగంబండ కింద లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ మెయిన్ కెనాల్లో కానీ ఎక్కడ కూడా ఇంతవరకు చెరువులకు నీళ్ళు నింపలేదు, చెరువులకు నీళ్ళు ఇవ్వలేదు. అడకేసిర్రా, నిద్రపోయిర్రా, ఎందుకు నింపలేదు? అప్పటి నుంచే నింపింటే ఈ పాటికి మొత్తం మక్తల్ చెరువులో ఉన్న మన దగ్గర దాని కింద ఉన్న అనుసంధానంగా ఉన్న చెరువులను నిండిపోయేది, రైతులకు ఒక భరోసా వచ్చేది. ఇప్పుడు కూడా రైతులు అయోమయంలో ఉన్నారు సార్. దానికి ఒక బాధ్యత గల మనిషి రాష్ట్రానికి దానిని ఎట్లా చాలా అగ్రెసివ్గా ఉండాలి, చాలా ముందు చూపు ఉండాలి. మాట్లాడే మాట ప్రతి ఒక్కటి 4 వంకలు ఆలోచన చేసి మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఇచ్చిన అధికారాలు ఏంటివి, ఆ గొర్రెలు బర్రెలు గోర్ల, కానీ దాని మీద అవగాహన ఉందా? ఇదే గొర్రెలు అన్నాడు కదా, ఇట్లా వచ్చినాయి ఇట్లా పోయినాయి ఇట్లా పోయినాయి ఇట్లా వచ్చినాయి అని చెప్పి అన్నాడు కదా. ఎన్ని వేల టన్నుల మెట్రిక్ టన్నులు ఎన్ని గొర్రెలు పోయినాయో తెలుసా? కనీసం గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పూర్వ సోదరులు ఎంత లాభం పొందారో తెలుసా మీకు? అసలు తెలియదు. దాన్ని కూడా అవహేళనగా మాట్లాడేసింది. ఈరోజు ఏ విధంగా తీసుకుపోతారండి కొడంగల్ నీళ్ళు? అంటే మనం నోరు కొడతారా? ఇక్కడ ఉన్న రైతులు నోరు కొట్టి నీళ్ళు తీసుకుపోతారా? తీసుకుపోమని చూస్తాం మేము కూడా. మాకే మంచిగా ఉంటే ఓకే, కానీ అక్కడ ఉన్న పంపు ఎక్స్ట్రా పంప్ అని చెప్పి మాట్లాడతారు కదా. ఎక్స్ట్రా పంప్ ఉన్నది ఓన్లీ ఫర్ భీమా ప్రాజెక్ట్, నాట్ ఫర్ కొడంగల్ ప్రాజెక్ట్. నీకు అట్లా కావాలంటే సపరేట్గా తీసుకో, ట్యాపింగ్ తీసుకో, అక్కడ నుంచి కృష్ణానది నుంచి తెచ్చుకో, CWC క్లియరెన్స్ తెచ్చుకో. మేము వద్దనం, చేసుకో, వద్దనం. కానీ ఉన్న దాంట్లో తోసుకోపోతాం దుప్పుకోపోతాం అంటే మాత్రం సహించేది లేదు సార్. మేము ఇప్పటికిప్పుడు ఒక 6 ఏళ్ళు అయింది బట్ట కడుతున్నాం. మా రైతులంతా జర ముఖాలు చేయలేని ఇల్లు కట్టుకుంటాం, అన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ మా గొంతు కొడతాం, మా పొట్ట కొడతామంటే మేము ఇడవం సార్. ఎట్టి పరిస్థితి మీరు అనుకుంటున్న అవుతుంది పోతుందని జరగనివ్వం సార్. పోయినా కూడా నా మక్తల్ తాలూకా వరకే వనిస్తా. అది ఎంత ఘోరం అండి ఇది. అంటే కాంగ్రెస్ అంటేనే దోసుకోపోవడమేనా, తినడమేనా? అదే పని, వేరే పని లేదా? అరే 60 ఏళ్ళు దోసుకొని తిన్నారు కదా భయ్యా, 60 ఏళ్ళు దోసుకొని తిన్నారు కదా భయ్యా. కనీసం 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ పనిని చూసి నేర్చుకోండి అయ్యా. ఏం చేయాలి, ఏం పెట్టాలి అనేది నేర్చుకోండి అయ్యా. కనీసం ఆయన పెట్టినవన్నా స్కీములు చక్కగా నడపండి అయ్యా.